నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన అందిన ద్రాక్ష అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవడం కోసం మంచి కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదామా? సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఈల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో ముఖంలో భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా అంటూ అమాయకం నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్ళాడతా సినిమాకి వెళ్ళాం. మరేం నాగార్జున పండు అని ఆంటీని భలే ఏడిపించాడు. సినిమాని ఏకరువు పెడుతున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమను చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా? బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి. పాపం మీకెక్కడ తీరికలండి మాతో రావడానికి. తీరికున్నా కోరికుండొద్దు. ఆఫీస్లో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేమీ అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలుపెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలో నుంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందరినీ పేర్లు అడిగితే తంతారు. చాలా విట్టిగా మాట్లాడారనుకున్నాడు. ఆహా అలాగా. సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుందంటే బజార్ సైర్కి అయి ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా? వ్యంగ్యంగా అంది. భాస్కర్ ముఖం ఎర్రపడింది. ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు. ఆహా అలాగా. ఆ ఆడది ఎవరోనా? రంజనియా? ఎగతాళిగా ఎత్తి పొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకొచ్చింది. మాకు టికెట్లు దొరకకపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్కనొచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు. ఇదిగో అనవసరంగా లేనిపోని ఊహించి మాటలనకు. చీకట్లో పెద్ద చూసినట్టు ఫోజులు మాను. ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం. సీట్ నెంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోమా? నీవు మీ ఆఫీసులో మగాళ్లతో మాట్లాడవా? పెద్ద పతివ్రతలా ఫోజులు పెట్టకు. మగాళ్లతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ల భుజం మీద తల పెట్టను. ఇంతకీ నాదంతా అనుమానము అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహా అలాగా. అయితే ఉండండి. ప్రభావతి లేచి బీరువాలో నుంచి ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ. అదో ఆకాశరామన్న ఉత్తరం. మీ భర్త తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్ళు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి. మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీస్లో కాదు, రంజన ఇంట్లో. మీ శ్రేయోభిలాషి. ఎవరో ఆకాశరామన్న నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ ముఖం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీస్లో వాళ్లే ఎవరో అయ్యుంటారు. మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చిన ప్రభావతి అడగలేదే? ఇంతేకాదు, 10 రోజుల క్రితం ఓ ఫోను వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు. మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని. ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధమంటారా? ప్రభావతి సూటిగా అడిగింది.
భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది. ఎవరో పని పాట లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు. సరే, అది వదిలేసి ఈవేళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజయ్షి ఏమిటి? తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి మగాహం దెబ్బతిని పౌరుషం పొడుచుకొచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటి అలా దబాయిస్తున్నావు? నాకు తెలీదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడతాను. అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహా, అలా అయితే నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెళ్తాను. మీరు చూడనట్టు ఊరుకుంటారా? నిలేసి అడిగింది. ఏమో, నీ ఆఫీస్లో నీవేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరుగుతున్నావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేనలా పట్టుబడిన నాడు మీరు సంజయ్షి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజయ్షి ఇవ్వండి. ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది. సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యనే కనుక. పెళ్ళంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతోందని భాస్కర్కి అర్థమైంది. తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నడబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవటం నామోషి అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపుకు దిగాడు. అంత హక్కు ఉందన్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా, అడిగేదాన్ని నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక అదీ కాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదుగా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందన్నది ఊహించకపోవడంతో తెల్లపోయాడు. చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. ఓ 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు, కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బంది అన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు దుమదుమలాడిన ఆ 10 నిమిషాలు ప్రేమ. ఇప్పుడు రోజంతా ప్రేమ. ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి దుమదుమలు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాల్ని కాను, చదువులేని మొద్దునూ కాను. ఏమన్నా ఎఫ్ఐఆర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇది వరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు, నటిస్తాడు. మీ పరధ్యానం, అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ ఇది ఊహా అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకో పిల్లాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడు ఇంకా సహించక ఏం చేద్దామని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బింకంగా అడిగాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుంది అని ఊహించని అతను షాక్ అయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. తర్వాత ముఖంలోకి నెత్తురు చిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనా? కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవునన్నట్లు తల ఆడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు?
ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు, సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం, కట్టుకున్నవాణ్ణి ఇంట్లోంచి పొమ్మనే వరకు నీ వచ్చాక నేనేమంత చవటని కాదు. నిన్ను పట్టుకుని వేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి, నీకే అంత పొగరైతే నాకెంతుండాలి? ఓహో, పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట, హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండటం ఏమిటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడాళ్ళు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్య లేకుండా మూలన కూర్చోబెట్టారు. అదే సరైంది. చచ్చినట్టు పడుండేవారు, కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళు ఏం చేసినా చెల్లింది. తన్నినా నీవే కదా నాథా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడి ఉండాలి. ఇలా అయితే ఎలా కుదురుతుంది భాస్కర్రావు గారు, హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చిన అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే, ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే, ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళాం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలన్నది ఇది చిన్న విషయంలా మీకు కనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం, నా వ్యక్తిత్వానికి అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకో? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బిత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తరుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తల ఎలా ఎత్తుకోవడం? రేపు ఆఫీస్లో అందరికీ తెలిస్తే ఎంత చులకనా? అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి, నీకంత నిబ్బరం అయితే నాకేం? రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు, ఉక్రోషంగా అన్నాడు. వాడి వంటి మీద చెయ్యేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాణ్ణి సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నిష్కర్షగా అంది. మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను, మర్యాద దక్కించుకోండి. చూస్తా, వాడిని ఎలా ఇయ్యవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ అంతు చూస్తా. నీ పొగరడిచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్కకి కూడా పట్టకుండా చూస్తా. మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజనినే పెళ్ళాడి నీ రోగం కుదురుస్తా. చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు. అప్పటికీ ప్రభావతి బెదరకపోవటం చూసి కళ్ళు తాగిన కోతి అయి పెట్టె దడాలను మూసి, రేపొద్దుట వచ్చి సామానంతా పట్టుకుపోతాను, చచ్చిన ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాను పట్టుకెళ్తారు? ఈ ఇంట్లో గిన్నెలు బోనెలు మంచాలవి మా వాళ్ళిచ్చారు. టీవీ ఫ్రిడ్జ్ వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేమీ లేవిక్కడ. తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనుత్త వెధవైపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం. విసవిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీస్లో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజ్ మీద ఉన్న రూమ్లో అద్దెకుంటోంది. ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ల ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది. ఇదేమిటి ఇంత రాత్రి, ఈ సామానేమిటి? ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రాని, చెప్తా. భాస్కర్ సామాను లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన ముఖం నల్లబడింది.
ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగా మాట్లాడినని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీస్లో ఎలా ముఖమెత్తుకోవటం? గాబరాగా అంది. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు. నీవిక్కడుంటే ఏం చెప్పాలి అందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ అసలే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతూ ఉంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదర్ ఆఫీస్ పని మీద వచ్చిపోతూ ఉంటాడు అని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానేం సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నీవు పొమ్మంటున్నావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తురాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా. తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా? తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావుగా, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, ఇల్లు దొరికే వరకు ఉంటాడు అని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చూసుకుంటాను. అతనికి అప్పటికీ మనసులో ఏదో మూల ఆశ. ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని. ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాలని చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా, రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమరిచేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా, ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరిపాటికి వారు ఆలోచనలలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ అందిన ద్రాక్ష తీపి. ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తేస్తున్నది 10 రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేసింది. అందనంతవరకు ఊరించి ఎలా అయినా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి, అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ థ్రిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగా లేవు. చూసిన వాళ్ళు ఏమంటారో, ఏం జవాబు చెప్పుకోవాలో అన్న బిడియం రంజనకి. ముందు ఏం జరుగుతుంది? ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీస్లో పరువేం అవుతుంది అని భాస్కర్కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీస్లో అంతా నా వంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఈవేళ తెలియకపోవచ్చు, 4 రోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలందరికీ? రంజన చిరాగ్గా అంది. వెధవలు, నీవు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి? మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడా టైపిస్టు వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో. ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసిందప్పుడే. ఎంత కజిన్ అయినా అలా ఓ గదిలో ఇద్దరూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇల్లు వేగిరం చూసుకోమనతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కాళ్ళ దగ్గరకు వచ్చిన మగాడిని చూస్తే ఆడదాని కలుసే. నీకోసమే ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదైనా రూమ్ చూసుకుని పోతాలే, లేదంటే హోటల్కి పోతా ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకుని నా పెళ్ళాం బిడ్డలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నన్ను వెర్రి వెదవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసింది. నాకిష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు. వచ్చిన 4వ రోజు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకడమేమిటి? నీ ఉతుక్కోవాలి గాని. నీ పెళ్ళాన్ని అనుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదేవంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూటలా వండడానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరుండుతారు? నేనెప్పుడూ 2 పూటలకి ఒకసారే వండుకుంటాను.
నిర్లక్ష్యపు జవాబు. వేడివేడిగా ఏ పూట కాపూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి. చాకరీతో అలసిపోయినా తను తినడని 2 పూటలా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనీని కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనిని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజారుకెళ్ళి కూరలన్నా తేవచ్చుగా. విసుగు భాస్కర్ మీద చూపింది రంజన. బ్యాంకు నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చొరచొరా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెళపెళ్లాడే గంజి, ఇస్త్రీ చీరతో, ఫుల్ మేకప్తో, బాబ్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్ గౌన్తో ఉంటుంది. అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకు నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనిని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్లు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీట్గా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోలేకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటే గానీ బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటపడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి ముఖం మొత్తేసింది. ఏంటలా అరుస్తున్నావు? నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూటలా వేడిగా వండి వార్చడానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో. తెగేసి అంది రంజన ఓ రోజు. భాస్కర్ చల్లారిన భోజనం తినలేనంటే. నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీస్లో చాటింపేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల్ ఏమందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని ముఖం మీద ఉమ్మేసినట్లంటే తలదించుకున్నాను అంది ఓ రోజు. మామగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని. ఇది సంసారుల కొంప. కజిన్ అట కజిన్. మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చెయ్యి అంది బామ్మగారు. ఏడుపు ముఖంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీసులో ఇంటావిడితో చెప్పిందనగానే ఇద్దరికిద్దరూ చెదిరిపోయారు. సెలవు వెళ్ళిన భాస్కర్ని రూమ్కి పిలిచి చీవాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాస్. రంజనని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను. నన్ను వదిలిపెట్టింకా. నీ వల్ల అందరి ముందు దోషిలా నిలబడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. రంజన ఆఫీస్లో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. చచా, ఏదో పై మెరుగులకి మోసపోయి మోజుపడ్డాను. మేడిపండువని తెలియక కట్టుకున్న ఇల్లాలిని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలిగోటికి సరిపోవు. భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకేం, వెళ్ళు నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ల మాటలు నమ్మటం నా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేమిటి? గెట్అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొంప పట్టుకుని ఇంకా వేళ్లాడతాననుకున్నావా? గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూర్చాడు. అదేం, అప్పుడే మోజు తీరిపోయిందేమిటి? వెనక్కొచ్చేశారు. అయ్యో, కనీసం 1 నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చీలో నీళ్లలా కారిపోయిందా? తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ సేక్, చచ్చిన పాముని ఇంకా చంపకు. బుద్ధొచ్చింది. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ. క్షమాపణ చెప్తే కానీ ప్రభావతి లోపలికి రానియదన్నది అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి 1 నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు. జవాబు చెప్పరు. చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్నే మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు.
తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావటం అన్న ప్రశ్నే ఉండదు. భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు. ప్రభా, నీవు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా ధరిత్రి అన్నారు. మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్న తల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగ యుగాలుగా సహనశీలురు, క్షమయా దరిద్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడేం చేసినా ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతిబోధలు చేసి మగాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెధవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిలిలోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళు ఇలా ఆడుతున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ల మీద నిలబడగలదు, పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్నది మరవకండి. నాకిప్పుడు మీ అవసరం లేదు. బాబును పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగుల్లేదు. చూడండి, మగాడికి ఆడది ఇంటి చాకరీ చెయ్యాలి, బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పొయ్యాలి. ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంటా బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయినా భర్తగారి ఇంటికొచ్చేసరికి తెల్ల చీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. సైనేషు రంభ అవ్వాలి. బావుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా? ప్రియురాలనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు. స్నానాలు, పళ్ళు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళాం అనేసరికి జిడ్డు మొహం, చెమట కంపు, నోరు కంపు, కుళ్ళు లుంగితో పక్క మీదకొస్తాడేం. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు కుదరదు. అంత మాత్రానికి ఇల్లాళ్ళు హిడింబిల్లా, ప్రియురాళ్ళు ఊరసుల్లా కనబడతారా? ఆ ఆకర్షణకి లొంగిపోయిన పరాయి ఆడదాని వెంటపడిగే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్టు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇది అంతే. పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిదే ఇదేను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళాం విసుగనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్ కావాలి మీకు. మంచిదే. మేము అలాంటి మనుషులమే. మాకు జిహ్వచాపల్యం ఉండదా? హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేను ఇంకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ. బయట నుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంకెక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమైనా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ ఊరికెళ్ళావని చెప్పింది. ఇన్నాళ్ళు ఎందుకెళ్ళావు? పో, నీతో కట్. రాహుల్ ముద్దులు గునిశాడు. ఏం చెయ్యను రాహుల్, మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానీయటం లేదు చూడు. కొడుకు రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారుగా. ఇంకెప్పుడు వెళ్ళర్లే, రాని మమ్మీ. మీకో కొడుకుండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రానిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్కముట్టిన కూడు నేను తినను. ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మంలో నుంచి తొలగి లోపలికెళ్ళింది. ఆ మాత్రం చాలు అన్నట్టుగా భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ. చదువు, ఆర్థిక స్వతంత్రం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు.
కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.